ఈ దశపాపహార దశమి సందర్భంగా భక్తులందరూ జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశపాపహార దశమిగా పిలుచుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలను జరుపుకుంటారు. ఈ రోజున ఆ గంగామాత అవతరించిన రోజు కనుక శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల మనుషులు చేసే 10 రకాలైన పాపాలు అనగా దశ పాపాలు తొలగిపోగలవని కూడా, అందుకే దీనిని దశపాపహార దశమిగా ప్రసిద్ధి పొందింది. గంగా నది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన భక్తులందరూ కూడా గంగా దశహర గంగోత్సవంగా పిలుచుకుంటారు. గంగాదేవి ఆరాధనకు ఇది ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మహత్యాన్ని గురించి స్కాంద పురాణంతో పాటు పలు పురాణాలు ఎంతో వైభవంగా వివరించాయి. వనవాసానికి వెళ్తూ సీతాదేవి ఆ గంగాదేవిని పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు కూడా రామాయణ కథ మనకు వివరిస్తూ ఉంటుంది. ఇంతటి మహత్యం ఉన్న గంగమాతను ప్రతిరోజు కూడా ప్రస్తుతిస్తూ ఆ స్కాంద పురాణం జ్యేష్ఠమాసీ స్థితే పక్షే దశమీ హస్త సంయుత హరతే దశ పాపని తస్మార్దశ హరాస్మృత అని కూడా ఈ రోజు గంగా స్నానం, ఆ పూజ చేయడం దశ విధాలైన పాపాల నుండి భక్తులందరినీ కూడా విముక్తి కలిగిస్తుంది.